మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనము. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతను జయము పొందెను. ఎవరు ఇతను అని మనం చూసినట్లయితే ఈ 18వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియా. యెహోవా హిజ్కియాకు తోడుగా ఉండి హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ అడుగు పెట్టినా అది జయాన్ని చవి చూస్తూ ఉంది. ఎందుకని హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు, వెళ్ళిన చోట్ల జయాన్ని ఇస్తున్నాడు అని అంటే ఈ చదివినటువంటి వచనంలోనే మనం మొట్టమొదటి పదాన్ని మనం చూసినట్లయితే కావున, ఇందు నిమిత్తం, దీనిని బట్టి, ఇది చేసిన దాని కొరకు ఇలా ఉన్నాడు గనుక అని దాని అర్థం. కావున అంటే దానికి ముందు ఏదో ఒక చరిత్ర ఉంది, దానికి ముందు ఒక విషయం దాగి ఉంది, ఏదో ఒక విషయం దాగి ఉందన్న సంగతి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కావున అనగా ఏం చేశాడు, దేన్ని చేసిన దాన్ని బట్టి హిజ్కియా దేవుని యొద్ద ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 4వ వచనం నుండి, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. ఎంతో మంది రాజులు బయలుదేరారు, ఎంతో మంది రాజులు అభిషేకించబడ్డారు, రాజ్యపాలన చేశారు. గాని హిజ్కియా మాత్రం ఉన్నత స్థలాలను కొట్టివేశాడు, విగ్రహములను పగలగొట్టాడు, దేవతా స్తంభములను పడగొట్టాడు. చూసినట్లయితే మనం ఇక్కడ ఒకటి ఉన్నత స్థలాలనే కొట్టేశాడు, విగ్రహములను పగలగొట్టాడు, దేవతా స్తంభాలను పడగొట్టాడు. కొట్టివేసి పగలగొట్టి పడగొట్టిన కార్యాన్ని మనుషులు ఒకవేళ ఇదేంటి ఇతను ఇలా చేస్తున్నాడు, రాజు అయిన వెంటనే మనుషులకి ఇప్పటి వరకు ఆహ్లాదాన్ని అందించేటువంటి వాటన్నింటినీ తీసివేస్తున్నాడు ఏంటి అని ఆలోచించి ఉండొచ్చు. కానీ హిజ్కియా చేసింది దేవుని దృష్టిలో యథార్థమైనదిగా ఉంది. కొండలు ఎక్కి బలులు అర్పించడం, ఆకాశ రాణికి, సూర్యునికి, విగ్రహాలకు బలులు అర్పించడం, విగ్రహారాధన చేయడం, దేవతా స్తంభాలు కట్టించి ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క దేవతగా వాళ్ళు ప్రతిష్ఠించి వాళ్ళు దేవతా విగ్రహారాధన చేయడం, ఇవన్నీ కూడా హిజ్కియా చూసి ఎప్పుడైతే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడో వాటన్నిటిని కొట్టివేశాడు. ఇవన్నీ ఎందుకు కొట్టివేశాడంటే ఇవన్నీ దేవుని రాజ్యానికి, దేవుని యొక్క చిత్తానికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఇవన్నీ పడగొట్టాడు, బానే ఉంది. మరొక శ్రేష్టమైనటువంటి విషయం, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా చేశాను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టానాను పేరు పెట్టి దానికి ధూపం వేచు వచ్చి ఉండేది. అతడు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హిజ్కియా చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. అంతకు ముందు ఎంతో మంది రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా ఈ మోషే చేసిన ఇత్తడి సర్పం గురించినటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. అది ఒక విగ్రహం అయిపోయిందని దానికి ధూపములు వేస్తున్నారనేటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదు. కానీ హిజ్కియా దాన్ని గుర్తించాడు, ఇది విగ్రహం అయిపోయింది. ఒకప్పుడు దీని ద్వారా దేవుడు అద్భుతములు జరిగించాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తే జనులు దేవునికి ఆయాసకరంగా సేవకునికి ఎదురు తిరిగి మాట్లాడడాన్ని బట్టి తాపకరమైనటువంటి సర్పాలను ఆయన ఆ యొక్క అరణ్యంలో పుట్టించి వాటి ద్వారా ఆయన వారికి శిక్షను వేశాడు. అయితే మోషే వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు మోషేతో, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు చేయి, దాన్ని నిలబెట్టు. ఎవరైతే సర్ప కాటుకు గురై ఉన్నారో, విషయం ఎవరికైతే అంటిందో వారు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని తేరి చూసినప్పుడు వారు దాని నుండి స్వస్థత పొందుకుంటారు అని చెప్పినప్పుడు మోషే వెంటనే ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఎత్తి అందరికి చూపించాడు. ఎవరెవరైతే దాన్ని చూశారో వారందరూ స్వస్థత పొందుకున్నారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు. ఇది ఆరోగ్యాన్ని కలుగజేసినటువంటి దృశ్యం. అయితే 700 సంవత్సరాల తర్వాత, అనగా మోషే ఇత్తడి సర్పాన్ని చేసిన తర్వాత 700 సంవత్సరాలు జరిగిన తర్వాత హిజ్కియా రాజు అయ్యాడు. హిజ్కియా రాజు అయిన తర్వాత ఈ 700 సంవత్సరాలు ఏం జరిగిందంటే ఆ ఇత్తడి సర్పం విగ్రహం అయిపోయింది, అది దేవతగా మార్చబడిపోయింది. ఈ విగ్రహారాధనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శాపం బ్రతుకులో ఉన్నటువంటి జనులను విడిపించడానికి హిజ్కియా పూనుకున్నాడు. ఇది దేవునికి నచ్చింది. ఆ విగ్రహమైనటువంటి ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేశాడు. ఒకప్పుడు అది ఆశీర్వాదకరంగానే ఉంది, కానీ ఇప్పుడైతే అది శాపంగా, జనులకు ఆశీర్వాదాన్ని దూరం చేసేదిగా, దేవుని యొద్ద నుండి దూరము చేసేదిగా, దేవుని సహవాసం నుంచి వేరుపరిచి
చేదుగా మార్చబడింది కనుక ఆ ఇత్తడి సర్పాన్ని హిజ్కియా విరక్కొట్టాడు. నేడు ఇదే తంతు క్రైస్తవ లోకంలో జరుగుతుంది. క్రైస్తవ మూఢత్వం అంటారు. ఎవరన్నా నూనె రాసి ప్రార్థన చేస్తే ఇక వాళ్ళొక విగ్రహం, వారొక దేవత, వారొక దేవుడు. ఎవరన్నా నూనెను ప్రార్థన చేసి డబ్బానిస్తే దాని ద్వారా స్వస్థత కలిగితే ఆ డబ్బా ఒక దేవత, అదొక విగ్రహం. ఎవరన్నా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కార్యం జరిగిస్తే వారే విగ్రహం, వారే దేవుడికి. దేవుడు చెప్పే మాటలు విడిచిపెట్టి వారు చెప్పినవే, దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా ఉన్న దాన్ని అంగీకరించక వారు చెప్పిందే. ఇది ఇత్తడి సర్పానికి సాదృశ్యం. దుర్బోధలు, లేని వాటిని పుట్టించేటువంటి బోధలు, ఇవన్నీ ఇత్తడి సర్పం. మంచిదే, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగింది. నూనె ప్రార్థన చేసి ఆ డబ్బాలో నూనె వాళ్ళు రాసుకున్నప్పుడు స్వస్థత కలిగింది, మంచిదే. కానీ అది స్వస్థత పొందేంత వరకు, కార్యం జరిగేంత వరకే దాని వల్ల ఉపయోగం. అది జరిగిన తర్వాత దాన్ని మనం విడిచిపెట్టాలి. మనం సహవాసం కలిగి ఉండాల్సింది దేవునితో. ఇక్కడైతే జనులు మోషే ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం పక్కన పెట్టేశారు. కానీ ఆ విషయాన్ని మనం చూసినట్టయితే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనంలో విగ్రహాలకు బలులర్పిస్తూ ఉన్నత స్థలాలకు వెళ్లి విగ్రహారాధన చేస్తూ పూజలు చేస్తూ ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంట, కానీ వారి వారి విగ్రహాలకు కూడా పూజలు చేస్తున్నారు. దీన్ని క్రైస్తవ మూఢత్వం అంటారు. మూఢత్వం అంటే దేవుడు ఏదైతే చెప్పడో దాన్ని చేయడం, దేవునికి దూరం అయ్యేలా కార్యాలు చేయడం, దేవుడు అని పేరు పెట్టి దైవ విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగించడం, ఇదే మూఢత్వం. అయితే ఈ మూఢత్వం నేడు ఎలా ఉంది అంటే, ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఆదివారం ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, వాక్య ధ్యానం మానేసి ఉద్యోగానికి విలువివ్వడం, వ్యాపారానికి విలువివ్వడం, మనుషులకు విలువివ్వడం, లేదా కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి ఆ యొక్క ధనాన్ని బట్టి గర్వానికి విలువివ్వడం, వాక్యాన్ని మర్చిపోవడం, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టడం, కళ్ళు నెత్తికొచ్చిన తరం అనేటువంటి తరం సాతాను తంత్రాలు చిక్కుబడిపోవడం, ఇది క్రైస్తవ మూఢత్వం. ఈ జనులందరూ ఇత్తడి సర్పం మీద ఉంచినటువంటి విశ్వాసము, నిజమైనటువంటి దేవుని మీద వారి విశ్వాసం లేదు. అందుకే హిజ్కియా దాన్ని విరక్కొట్టాడు, చిన్న భిన్నములుగా చేశాడు. అది దేవునికి నచ్చింది. ఆ కార్యము చేసినటువంటి ఒక వ్యక్తి హిజ్కియాకి ముందు గాని హిజ్కియాకి తర్వాత గాని ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని ఎంత స్పష్టంగా ప్రభు లిఖించి ఉంచాడు. నేడు హిజ్కియా ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం అడుగు పెట్టిన చోట ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, జయాన్ని అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడంటే ఆయనకు ఆయాసకరంగా ఉన్నటువంటి కార్యాలను మనం విరక్కొట్టినప్పుడు, పగలగొట్టినప్పుడు, కొట్టివేసినప్పుడు, పడగొట్టినప్పుడు దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనం అనుభవిస్తూ ఉంటాం. నేడు అటువంటి ఉన్నత స్థలాలు, విగ్రహారాధన, దేవతా స్తంభాలు కొట్టివేసిన మోషే చేసిన ఇత్తడి సర్పం వంటి క్రియలు అనేకుల్లో చోటు చేసుకోవడం అనేది సర్వసత్యం. అయితే దాన్ని గుర్తించి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు తెలియదు. కానీ ఈ వాక్యం అంటే నీతును ప్రభు సెలవిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఇత్తడి సర్పం ఉందో ఆ దేశంలో, ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో, ఆ యొక్క హృదయంలో, ఇప్పుడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నాలుగా చేసివేయాలి. చేసివేస్తే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అడుగు పెట్టిన చోటల్లా జయాన్ని అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెన అనుగ్రహిస్తాడు, ఆయన వర్ధిలింప చేస్తాడు. ఈ ఇత్తడి సర్పం అది శరీర సంబంధమైనటువంటి ఏదైనా సరే, దేవునికి సగం భాగం, లోకానికి సగ భాగం. 2 పడవల మీద కాలు వేయడం, వెచ్చగాను చల్లగాను 2 విషయాల్లో పాలిభాగస్తులుగా ఉండడం, ఇటు ఆరాధనకు రావడం, అటు సినిమాలు చూడడం, ఇటు దేవునికి ప్రార్థన చేయడం, పక్కన బూతులు మాట్లాడడం, ఇటు వాక్యాన్ని చదవడం మరియు అటు అబద్ధాలు ఆడడం, ఇటు వాక్యాన్ని చదవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కుండాలు చెప్పడం, ఇటు ప్రార్థన చేయడం మరియు అటు పక్కన కాముకత్వాన్ని, వ్యభిచారాన్ని అనుసరించి జీవించడం, ఇటు దేవుని మందిరానికి రావడం మరియు గర్వాన్ని, అహంకారాన్ని కలిగి జీవించడం, సంఘములో స్థానాలు, స్థాయిలను కోరుకోవడం, దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండకపోవడం, ఇది ఇత్తడి సర్పం. దైవ కార్యాలను బట్టి దేవుడి స్థానాన్ని బోధకులకు ఇవ్వడం. బోధకులు దేవుని యొక్క మార్గదర్శులు మాత్రమే తప్ప వాళ్ళు మార్గము కాదు. కాబట్టి దైవ కార్యాలను పట్టుకొని, దేవుని వరాలను పట్టుకొని, దేవుడు ఇచ్చిన వాటిని దుర్వినియోగపరుస్తూ, దేవుడు ఇచ్చిన వాటికి పెద్దపీట వేస్తూ, జనులను మూఢత్వముకు నడిపిస్తున్నటువంటి క్రియలను గుర్తించి, హిజ్కియా బాగుగా గుర్తించి ఆ ఇత్తడి సర్పమును చిన్న భిన్నము చేసినట్లు మనము నేటి దినాన ఇటువంటి ఇత్తడి సర్పం వంటి మూఢత్వము, గుడ్డితనము వంటి ఆశ, వీటిని మనం గుర్తించి వాటిని చిన్న భిన్నము చేసి దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తున్న
ఉన్నట్లయితే, దేవుని హృదయానుసారంగా ఆత్మతో నింపబడి ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ప్రభు సెలవిస్తున్నారు, నేను హిజ్కియాకు తోడుగా ఉన్నాను, హిజ్కియా అడుగుపెట్టిన చోటనెల్లా జయమును అనుగ్రహించాను. అట్టి విధంగా హిజ్కియా నా మహిమను తిరిగి నాకు ఆరోపించబడే విధంగా మార్గాలను సరళం చేసి జనుల యొక్క మూఢత్వం నుంచి వారిని విడిపించి నా వైపు త్రిప్పాడు గనుక అట్టి కార్యము చేయు వారికి నేను తోడుగా ఉంటాను. వారిని నేను ఆశీర్వదిస్తాను. వారు చేయి కార్యాలకు దీవెన కలుగు చేస్తాను. వారు అడుగు పెట్టిన చోటల వారికి జయము అనుగ్రహిస్తాను. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నేరుగట్టి ఫలింపచేయంగాక. తలలు ఉంచి కన్ను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించండి, దీవించండి. హిజ్కియా తాను అడుగుపెట్టిన చోటల్లా జయమును పొందుకుంటకు గల కారణాన్ని మీరు స్పష్టంగా బయలుపరిచారు. ఉన్నత స్థలాలకు వెళ్లి విగ్రహారాధన చేయడం, దేవతా స్తంభాలను పెట్టి ధూపాలు వేయడము, కనులు మూయబడినట్లుగా జరిగినటువంటి కార్యాలను ఆరాధనగా మార్చివేయడం లాంటి ఇత్తడి సర్పాన్ని గుర్తించి దాన్ని అణిచివేసి దాన్ని చిన్నాభిన్నం చేసి ఉన్నత స్థలంలో పడగొట్టినందున అతడు నీకు నచ్చి అతడు చేసిన క్రియలను మీరు మెచ్చి అతను ఆశీర్వదించినట్టుగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ అంత్య దినాల్లో అనేకమైనటువంటి మూఢత్వాలు అయా క్రైస్తవ జీవితంలోకి, సంఘాలలోకి క్రైస్తవులుగా సంవత్సరాల తరబడి ఉన్నప్పటికీ వారిని ప్రభావితం చేస్తూ సంఘాన్ని సేవకులను సైతం విడిచిపెట్టి ఆ ఎత్తడి సర్పం అనేటువంటి అయా ఇక నూనె డబ్బాల కొరకు, వస్త్రాల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తూ ఇత్తడి సర్పానికి విలువిస్తున్నారు. కానీ అది చేస్తున్నటువంటి నిన్ను విడిచిపెడుతున్నారన్న సంగతి అనేకులు గుర్తించకపోవడం వల్ల అయ్యా హిజ్కియా వంటి మనసు ప్రతి వారు కలిగి అటువంటి స్వభావాన్ని కలిగి నీకు ఆయాసకరమైనటువంటి వాటిని విరక్కొట్టి పడగొట్టి చిన్నాభిన్నము చేసి తుత్తునిగా చేయనట్లుగా మీరు ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ మీరు కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి విధంగా మీరు వారిని వర్ధలింపచేయండి. అతి జన్మలో దుర్బోధకుల గురించి, మోసపుచ్చు ఆత్మ గురించి, వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి వాక్యాలని గుర్తించి వాటిని జయించినట్లుగా, వాటిని అదుర్హించినట్లుగా వారిని దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరిని మహిమశులు తీర్చి వారిని సన్నిలో సాక్షులుగా నిలబెట్టి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధనాన్ని ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్, ఆమేన్.